హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ మన సోమలమ్మ తల్లి అమ్మవారిని చూడొచ్చు. ఇక్కడ అమ్మవారిని ఎలా చూస్తాం అంటే మనం ఇక్కడ రాయి రూపంలో అమ్మవారు అయితే వెలిసారు. ఆ రాయి రూపంలో ఉన్న సోమలమ్మ తల్లిని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఇక్కడ మనకి ఏంటంటే విగ్రహాలు ఇక్కడ మన భూమిలోంచి వెలిసాయి డైరెక్ట్ గా అమ్మవారి పిల్లలు మనం ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాల రూపంలో. అంటే మొత్తం అంతా రాయి మీద ఉంటది అమ్మవారి విగ్రహం. ఇక్కడ చూస్తున్నాం కదా మనం సోమలమ్మ తల్లి అమ్మవారు మనం చూసుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకి సోమలమ్మ తల్లి పెద్ద కూతురు అనమాట, పెద్ద కూతురు అంటారు. అన్ని మనకి రాయి మీద విగ్రహాలు ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తే అమ్మవారు కొడుకుగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ విగ్రహం ఉంది కదా మనకి రాయి మీద అమ్మవారి కొడుకు. అలాగే మనం పక్కనే చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మవారు, ఇక్కడ ఒక అమ్మవారి కొడుకు బ్యాక్ సైడ్. ఇది అమ్మవారు అమ్మాయి అనమాట, అమ్మవారి అమ్మాయి. అమ్మవారి పిల్లలు ఉంటారు కదా, అలా పిల్లల రూపంలో విగ్రహాల రూపంలో వాటంతటా అవే వెలిసాయి అనమాట. ఇక్కడ మనం గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దల్ని అడిగి తెలుసుకుంటున్నాం ఈ విషయాన్ని. అయితే ఇంకా ఏ విగ్రహాలని చూద్దాం మనం ఈ గుడి దగ్గర. ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు అమ్మవారు వీళ్ళందరూ ఇక్కడ కొడుకులు కూతుర్లు మనం చూసుకోవచ్చు పిల్లల్ని. అది ఇక్కడ చూసుకుంటే మన అమ్మవారి బాబు చూసుకోవచ్చు. అలాగే పక్కన మనకి అమ్మవారు బాబు, ఇక్కడ బాబుని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం ముందుకు వస్తే ఇంకా అమ్మవారు పాప అనమాట, అమ్మాయిని చూసుకోవచ్చు. వీళ్ళందరూ పిల్లలు విగ్రహాల రూపంలో వెలిసారు. అక్కడ మనకి పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మవారిని చూసుకోవచ్చు, మన విగ్రహం రూపంలో వెలిసారు. ఇంకా చూడండి, ఇక వేరే అమ్మవారు అంటే ఇక్కడ వెలిసారు. ఇక మనం ఇక్కడ విగ్రహం రూపం చూసారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఈ మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు బాబుని, మనకి కనబడుతుంది కదా, మనం చూసుకోవచ్చు బాబు ఈ విగ్రహాలు రాయి. ఇదంతా మేము వచ్చినప్పుడైతే ఇక్కడ విగ్రహాలు చెక్కారు అనుకున్నాను. అవి పైగా నేను ఎక్కడ చూడలేదు విగ్రహాలు ఒక దగ్గర వెళ్ళడం. గ్రామంలో ఉన్న పెద్దల్ని అడిగితే చెప్పారు ఇలా అమ్మవారు ఇక్కడ వెలిసారు, సోమలమ్మ తల్లి సామలకోట నుంచి వచ్చారని కూడా చెప్తున్నారు అమ్మవారు. అయితే నా సోమలమ్మ తల్లి మనం ఇప్పటి వరకు చూసిన విగ్రహాలన్నీ వాళ్ళ అమ్మవారి పిల్లలు అనమాట, బాబు పాపలు అంటే అమ్మవారి పిల్లలుగా చెప్పుకుంటారు. ఇక్కడ సంవత్సరంకి ఒకసారి అయితే ఘనంగా ఇక్కడ అమ్మవారి పండుగ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ఒకవేళ అందరికీ నచ్చితే మీరు ఒకసారి దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షలు పొందండి. సోమలమ్మ తల్లి పండుగని ఎప్పుడు చేస్తారంటే కొత్త అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమికి చేస్తారు మనకి. అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది మనకి. ప్రతి సంవత్సరంకి ఒకసారి చేస్తారు పండుగని, ఘనంగా చేస్తారు అమ్మవారి పండుగ. మనం ఇక్కడ ఎక్కడో చెప్పాను కదా, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట విలేజ్ నేమ్. ఓకే.